ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిది నాన్న, తిను. నేనేమన్నా గొర్రెనా? రోజు ఆకులు తినడానికి నాకు చికెన్ కావాలి, లేకపోతే నేను తినను. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చలికాలంలో పొద్దున్న లేవడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చేయలేదని కొట్టింది. ఏం బాబు అంత సంతోషంగా ఉన్నారు? ఒక బ్యాంక్ ఎంప్లాయీ పాల కోసం వస్తే బర్రెకి లంచ్ టైం అయిందని మళ్ళీ రండి అని చెప్పా. బాబు మీ నాన్నకి శనివారం వస్తే ఎందుకంత ఆనందం? ఎందుకంటే మా అమ్మ ప్రతి శనివారం మౌనవ్రతం చేస్తుంది, అందుకే. అరే పొద్దున్నే లేస్తే ఆఫీసర్ అవుతావు, లే త్వరగా. పొద్దున్నే కోడి కూడా లేస్తుంది. అది కలెక్టర్ అయ్యిందా లేదు, చికెన్ కర్రీనే అయ్యింది. ఏంటి మీరు పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారంట? అట్లా ఏం కాదు, మా బరగొడ్లు నీళ్ళు ఎక్కువ తాగుతాయి అంతే. ఏం బాబు ఇడ్లీలు తీసుకుని ఎక్కడికి పోతున్నావు? మా పక్క వీధిలో ఇల్లు కడుతున్నారు, అక్కడ ఇటుకలు అయిపోయాయంటే మా హాస్టల్లో చేసిన ఇడ్లీలు తీసుకెళ్తున్నా. పండుని బాగా కదుగు, లేదంటే దాని మీద క్రిములన్నీ ఉంటాయి. నిన్న నువ్వు రోడ్డు మీద పానీపూరి తిన్నప్పుడు క్రిములు గుర్తుకు రాలేదా? ఏంటి మీరు పెంచుకునే కోడిని కోసేశారంట? మా ఇంట్లో తిని పక్కింట్లో గుడ్డు పెడుతుంది, అందుకే కోసేసాం. ఏమైంది బాబు అలా ఉన్నావు? మా అమ్మ పక్కింటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడ్రా అంటే వాడు చదివింది ఎంబీబీఎస్ కదా అన్న, అంతే. నాకే ఎదురు